ఓం నమ శివాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ వనదుర్గాయ నమ, జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది, తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది, వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం, మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరకు వచ్చింది. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రిష్ట, అదృష్ట గడియ, నక్షత్ర గడియ, పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను. మీ బిఎల్ శ్రీనివాసరాజు, కోయదొర. ఓం నమ శివాయ నమ. ఫిబ్రవరి మాసం 2026 కన్యరాశి. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. మరి ఇలా మనస్తత్వం కూడా చాలా సున్నితమైన మనస్తత్వము. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో వీళ్ళకి వైవాహిక జీవితంలో కూడా కొన్ని గ్రహ దోషాలు కొన్ని ఎదురైన దాని వలన వీళ్ళిద్దరికీ భార్యాభర్తల మధ్యలో కూడా ఇంతకు ముందు ఇడిపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు మళ్ళా కలుసుకొని ఇడిపోయే వాళ్ళు కానీ, మళ్ళా కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకి కానీ కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి. ఆ దోషాల వల్ల వాళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఈ కన్యా లగ్నంలో కలిసిన వాళ్ళందరికీ, ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ మీద కాలసర్ప దోషం అనేది ఒకటి ఎదురైంది. ఆ కాలసర్ప దోషం వల్ల ఇప్పుడు దిశాయోగం నక్షత్రం కన్యలో నుంచి మకరానికి ఎలా వచ్చేసిందో అలాగ ఇలా జాతక యోగాన్ని బట్టి మార్పులు కొన్ని వస్తుంటాయి. మార్పులు అనగా చేసే పనులు మార్పు, చేసే ఉద్యోగాలలో కొన్ని మార్పులు, మళ్ళీ స్థానం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ, కొత్త ఇల్లు కొనుక్కోవటం కానీ, లేదా వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులు కొన్ని చేయటం కానీ, మరి వ్యవసాయ విషయంలో కూడా వాళ్ళకి ఈ సంవత్సరంలో 2 పంటలు అభివృద్ధిగా పొందే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ విషయమైనా కానీ పొరపాటున ఇలా పర్సనల్ విషయాల్ని పబ్లిక్ చేసినట్టయితే చాలా వరకు ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన కొన్ని సమస్యలు కొన్ని ఎక్కువగా ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు పొరపాటునైనా కానీ ఏ విషయమైనా కానీ పబ్లిక్ చేయకూడదు. ఆ పబ్లిక్ చేసిన దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మనశ్శాంతి లేకోకుండా ఉంటుంది. ఏది చేసినా ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేకోకుండా, ఆ లక్ష్మమ్మోరు అనేది నిలబకోకుండా, చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని నష్టాలు రావటం, ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం ముందుకు పోకోకుండా బ్రేకులు కావటం, ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోయే వాళ్ళందరికీ మంచి యోగం అనేది కొంచెం రాబోతుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగము రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అంటే ఒక భార్య నుంచి కానీ, ఒక స్త్రీ నుంచి కానీ ఒక అదృష్ట లక్కు లాంటిది ఇలా జాతకంలో రాబోతుంది. వీళ్ళు చేసే దాంట్లో కాకుండా ఇంకొక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతక చక్రాన్ని పెట్టి రాబోతుంది. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా ఇప్పుడు టయాలంతా అనుకూలంగా లేవు.
3 గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి రావు, కేతువ, శని ఈ 3 గ్రహాలు కొంత డిస్టర్బెంట్ చేస్తుంటాయి. దానివల్ల వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి వెనకపోవటం కానీ, చేసే డబ్బులు నిలబడుకోకుండా ఉండటం కానీ, చేసే బిజినెస్లో బ్రేకులు కావటం కానీ, ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం కానీ, ఇలాంటి సమస్యలు చాలా 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 వరకు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఈ గ్రహాల వల్ల మనసు, మైండు, ఆలోచన, త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, చేతికాడికి వచ్చిన పనులు కొన్ని బ్రేకులు కావటం, ఇలాంటి సంఘటనలు మీకు కొన్ని ఎదురవుతుంటాయి. ఇలాంటప్పుడే మీరు కొంత జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడకోకుండా మీరు కొద్దిగా అశ్రద్ధగా ఆలోచించినట్టుగైతే మళ్ళీ మీరు మొదటి స్థానంలో ఎలా ఉండిపోయారో అదే విధంగా మీరు ఇలాగ ఉండాల్సి వస్తుంది. ఆ విధంగా ఉండకూడదు అంటే మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఆ జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుగైతే ఆ జాగ్రత్తల వల్ల మీ కుటుంబంలో, మీకు లైఫ్లో అనుకున్న దాన్ని మీరు సాధించగలుగుతారు. మరి మీరు అనుకున్నది సాధించాలంటే మీ మీద ఉన్న ఈ గ్రహాలు, ఈ 3 గ్రహాలని మీకు ముప్పు తిప్పలు పెడుతుంటుంది అన్నమాట. అలాగ ముప్పు తిప్పలు పెట్టకోకుండా ఆ గ్రహాలను శాంతం చేసుకొని మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందడుగు వేసినట్టుగైతే మీకు 100% సక్సెస్ వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా చేతికాడికి వచ్చి ఎందుకు పోతుందంటే ఈ 3 గ్రహాలను ఎలాగ దాన్ని బంధించాలి, ఎలాగ దాన్ని భూస్థాపనం చేయాలి అంటే మీకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399925254 ఈ నెంబర్కి తప్పకుండా మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ రాశి ఫలాన్ని బట్టి మీకు ఏమేమి జరుగుతుందో ఏమిటనేది కూడా అన్నీ చూసి మేము చెప్పగలుగుతాం. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఒక స్థానాన్ని పూర్తి చేయాలని ఎన్నో విధానాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. చేతికాడికి వస్తుంటుంది, చేయి జారిపోతుంటుంది. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అవుతుంటుంది. చేతికాడికి వచ్చింది చేయి జారిపోవటం, అనుకున్న పనులు అనుకున్న టయానికి సక్సెస్ కాకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం. కాబట్టి వీళ్ళ జాతకం ఏంట్రా అంటే ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు. ఉండి ఏమవుతుంటారంటే వీళ్ళకుండా ఒక అలవాటు ఏంట్రా అంటే పర్సనల్ విషయాలని కొంచెం పబ్లిక్ చేస్తుంటారు. ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడారు, 2 మాటలు మాట్లాడారు అనుకోండి, ఆ మాట ప్రకారంగా వాళ్ళు ఆలోచించి అబ్బాయి వీడు మనవోడేలే అన్నట్టుగా ఆలోచించి వాస్తవాన్ని చెప్పేస్తుంటారు. అలాగ చెప్పిన దానివల్ల ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు కూడా గత సంవత్సరంలో కూడా ఎన్నో బాధలు పడ్డవాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి కొంచెం డబ్బులు కానీ, ఆస్తి కానీ, ఏదైనా ఉద్యోగం కానీ కొంచెం పెరిగిందిరా అంటే వీళ్ళకి కొన్ని చెడు గ్రహాలు వచ్చి కూర్చుంటాయి. వీళ్ళని ఎత్తిన కూర్చొని వచ్చి మంచి దారిని నడవకోకుండా చెడు దారిలో పంపిస్తుంటాయి. ఆ చెడు దారిలో పంపించేటప్పుడే అర్థం చేసుకోవాలి, మనకి ఏదో జరిగింది, మన మీద, మన కుటుంబం మీద, మన ఫ్యామిలీ మీద ఏదో జరుగుతుంది, దీనికి మనం జాగ్రత్త చేసుకోవాలనేట్టుగా మనసుకు ఉండాలి. కాబట్టి మనిషికి కొన్ని గ్రహాల వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి. ఆ గ్రహాలు అనేది మనకి చెప్పి రావు కదా మన దగ్గరికి. ఆ గ్రహాలు ఎలా ఉంటాయంటే మనిషికి మంచిగా బాగుపడి ప్రశాంతంగా ఉండి వాడి లైఫ్లో ఒక సెటిల్ అవుతున్న టయానికి ఎదురవుతాయి. ఆ ఎదురైన టైంలోనే ఆ గ్రహాలు ఎదురయ్యేటప్పుడే మనం గ్రహించుకోవాలి, మనం కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాము, ఈ గ్రహాలు ఇలాగ రాబోతున్నాయి, మరి ఈ విధంగా మరి మనం ఏమి చేయాలి, ముందు జాగ్రత్త ఏం చేయాలి, మరి ఏ జాగ్రత్త పడితే మనకి బాగుంటుంది అనేది కూడా గ్రహించుకోవాలి. అందరూ ఒకే రకంగా ఉండరు, అందరూ ఒకే విధంగా ఆలోచన చేయరు. కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని మీరు శాంతం చేసుకుంటేనే మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు మీకు ముందుకు అవుతాయి. కాబట్టి మీ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి, కేతువ, రావు.
శని అనేది పోయింది కాబట్టి ఈ 2 గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి. దానివల్ల మీకు గురు బలం తగ్గిపోతుంది. ఆ గురు బలం అనేది మీకు పెరగాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని పొందాలి. దైవాన్ని మీరు ఆరాధించాలి, దైవ దర్శనాలు చేయాలి. మరి దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు తప్పకుండా ఏ కార్యక్రమైనా కానీ చేయాలి, వెళ్ళాలి, పోవాలి, సాధించాలని ఒక ఐడియా, కోరికలు, ఆలోచనలు ఉంటాయి. కానీ లేనిపోయిన నిమిషంలోనే మనసుకి చెడం చెత్తం చెడం మాయం అన్నారు. మనసుకి 10 నిమిషాలు ఉండాల్సిన మైండు, 10 నిమిషాలు ఉండాల్సిన ఆలోచన కరెక్ట్గా ఉండదు. త్రికార శుద్ధి అనేది మైండ్, మెమోరీ శక్తి అనేది ఒక టైంలో ఉండాల్సిన మైండ్ ఒక టైంలో ఉండదు. అది ఎందువల్ల అంటే ఇలాంటి గ్రహాలు వాళ్ళకి ఎదురైన దాని వలన. దానికి మీరు శాంతం చేసుకుంటే మరి మీ ఇంటి మీద కానీ, మీ మీద కానీ, మీ పిల్లల మీద కానీ, మీరు చేసే చదువుల మీద కానీ, మీరు చేసే ఉద్యోగాల మీద కానీ నరదిష్టి లేకోకుండా లక్ష్మి నిలబడిపోయేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, అనుకున్న కోరికలు నెరవేరేట్టుగా, మీ మీద ఎవరెవరు ఏమేమి చేయిస్తున్నారు, ఏమేమి ఉంది, దానికి ఏం చేస్తే శాంతం అవుతుంది. అంతే మీ జాతక యోగంలో కూడా చూసుకుంటే ఒక్క స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. అంటే మీ జాతక యోగాన్ని బట్టి చూస్తే ఒక స్త్రీ నుంచి మీరు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది. కాబట్టి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగ్, మీ ఐడియాలు, మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయొద్దండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సిక్కులు మీకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు టయాలంతా అనుకూలంగా లేని దానివల్ల మనసు, ఆలోచన కొంచెం బ్రేక్ అయిపోతుంది. మరి ఏమి చేస్తే మా జీవితంలో మేము ముందడుగు వేస్తాం, ఏ విధంగా బాగుంటుందా అని మీ మైండ్ ఆలోచనలో ఉంది. కాబట్టి మీకు ఈ కిందకు పోయే నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి మీరు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీకేమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది అనేది కూడా మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.